అయితే వెళ్ళిరా అంటాం తప్ప చాలా జాగ్రత్తగా వెళ్ళినా అన్నాం. ఎప్పుడు అన్నారు అమ్మా సుబ్రహ్మణ్యం వెళ్ళిరా బాబు జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటారు. కానీ చాలా జాగ్రత్త, ఎంతో జాగ్రత్తగా వెళ్ళిరా అన్నాను. కానీ దేవుడు అంటున్నాడండి మనతో, మనుషులు మనము అనలేని మన పిల్లల కొరకు బహు జాగ్రత్తగా చెప్పే విషయాలు మనం చెప్పలేకపోతున్నాం. కానీ తన పిల్లలుగా మనకు దేవుడు ఏం చెప్పిందంటే ఎంతో ఎంతో జాగ్రత్తగా ఉండండి. చాలా మంచి విషయాలండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతూ ఉంటారు. ఏంటంట జాగ్రత్తగా ఉండడం, దేనికోసం జాగ్రత్తగా ఉంటారట? దేవుడట రాకడ ఉన్నదట. దేవుని దినము రాకడ కొరకు గుర్తించాలి. చాలా మంది క్రైస్తవ పిల్లలండి యేసయ్య త్వరగా వస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలన్న ఆలోచన లేదు. ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి ఏమైనా ఉండడం లేదు. చూడండి, తమకు ఆసక్తే లేదు. దేవుడు పదే పదే చెప్తా ఉన్నారు, ఆసక్తి కలిగి జాగ్రత్త జాగ్రత్త. నా దినం వచ్చిందనుకో అప్పుడు ఏమీ చేయలేవు. ఇప్పుడే జాగ్రత్త పడిపోవాలండి. యేసయ్య వచ్చిన రాకడలో ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే నాయన నేను వెళ్ళి కాస్త రక్షణ పొందుకొని వస్తాను, వారు మనసు ముందు వస్తాను అనడానికి లేదు. క్షణమాత్రములోనండి మారిపోతాయి, కాలువలైపోతాయి. ఒక్క కనురెప్ప పాటున, కడమూర శబ్దము వినగానే కనురెప్ప పాటున. కనురెప్ప ఏంటి? ఎంత టైం పడుతుంది పట్టడానికి? ఎంత పడుతుందండి? కనురెప్ప కొట్టినట్టుగా కూడా అనిపిస్తుంది. ఇలాగని అనిపిస్తుంది. దేవుడు ఆ గొప్ప టెక్నిక్ మనకి కంటికిచ్చాడు దేవుడు. ఆటోమేటిక్ నువ్వు కొట్టమని చెప్పకపోయినా అది కొడతాడు. ఏమండి అమ్మ, కనురెప్ప మనం కొట్టమని కొడుతుందా? దాని అంతా అదే కనురెప్ప పట్టున ఎంత పడతాం మనం? అప్పుడు ఎవరు ఎంత పడతారంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా జీవించినటువంటి వారు మాత్రమే ఎత్తపడతారు. చూడండి, ఎలా ఉన్న వారు ఎత్తపడతారంటే పిల్లరా ఏమండి? ఆసక్తితో. ఎలా ఉంటారు? ఆసక్తితో దేవుని కొరకు కనిపెట్టాలి. ఏం చేయాలి? కనిపెట్టాలి దేవుని కొరకు. ఏమండి? అంతేకాదు పిల్లరా, దేవుని సన్నిధిలో మనము పరిశుద్ధంగా జీవించాలి. భక్తిహీనులుగా ఉండకూడదు, భక్తి కలిగి జీవించాలి. అందుకొరకు ఆశతో ఎదురు చూసేటువంటి పిల్లలుగా ఉండాలి. చాలాసార్లు మన పిల్లలు ఎక్కడైనా బయటకు వెళ్తే ఎంత ఎదురు చూస్తాం, ఇంకా రాలేదు. నీ పిల్లల మీద ఉన్న ఆశ దేవుని మీద ఉందా? చాలా మంది చూడండి, దేవుని సన్నిధికి ఆసక్తిగా చూపరు, ఆసక్తి చూపుకోరు. పిల్లల ప్రవర్తన దిద్దుకోవాలి. మనసును మార్చుకోవాలి. మనసు మారకుండా ఎంత టైం ప్రార్థన చేసిన ప్రయోజనం ఉండదు. ఒక కంపెనీలో ఒక ఆయన